అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు, ముఖ్యులు, ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వకుంట్ల రామారావు గారు, వేదికపై ఉన్న పెద్దలు, మరి ఇక్కడ గుమిగూడిన ఇక్కడ విచ్చేసిన అందరూ వీర కార్యకర్తలు అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. ఇప్పుడే చెప్పిండు, చాలామంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడకుండా మీరు మాట్లాడండి అని అంటే నేను కొంచెం కూడా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, నా టైం నీళ్ళు లాక్కున్నాడు ఏంటి ఆయన, మేము కూర్చున్నాం అప్పటికి వెళ్ళి అనుకుంటారు. కాబట్టి నేను ఎంత తక్కువ అంటే అంత తక్కువ మాట్లాడతా. కానీ చాలా తక్కువ మాట్లాడితే కేటీఆర్ గారు ఒక మాట అంటాడు, నీకు ఆకలి వస్తుందా, తక్కువ అంటాడు. మరి అది ఆ భయం కూడా నాకు ఉన్నది. ఆ రెండు భయాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏదైనా నగారా మోగింది, ఎలక్షన్స్ వచ్చేస్తుంది. ఎలక్షన్స్ వస్తుంది అంటే సన్నాహక సమావేశాలు మనం చేసుకుంటున్నామంటే దాంట్లో ఒక అర్థం తెలుసుకోండి. టీఆర్ఎస్ ఎవ్వరు తమలో బిలీవ్ చేయదు. ఏ లీడర్ కూడా నేనే లీడర్ని, నేను ఏదంటే అది చేయగలను, టీఆర్ఎస్ లోపల నేను చెప్తే గెలుస్తున్నారు కాబట్టి, నేను చెప్తే అందరు ఓటేస్తారు కాబట్టి నేను నా మాట చేస్తున్నా అనేది ఎప్పుడూ టీఆర్ఎస్ లీడర్షిప్లో లేదు అన్నమాట మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఏ పని చేయాలనుకున్నా, ఏ విషయంలో కూడా ముందుకు పోవాలనుకున్నప్పుడు కార్యకర్తల్ని పిలిచి, మీతో అంత పెద్ద చర్చ కాకపోయినా మా మనసులో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పి, మీ మనసులో ఏముందో మీ కళ్ళతో గుర్తించి, మరి అందరికీ ఒక సమన్వయం చేసి ఏ తీరుగా ముందుకు పోవాలనే పద్ధతి ఉందో ఆ పద్ధతి, ఆ డెమోక్రటిక్ పద్ధతి టీఆర్ఎస్ది అని చెప్తా ఉన్నాను. ఇప్పుడే ఒక ఎంపీ గారు చెప్పారు, ఒక స్పీకర్ చెప్పాడు, కులాలలో గురించి మాట్లాడుతూ ఉంటే మా గోపాల్ చెప్పేళ్ళు, కులాలన్నీ కులాల వృత్తుల్ని కలిపి, కులాలని మర్చిపోయిన కులాల వృత్తుల్ని కూడా కలిపి, కొన్ని కులాలు ఉన్నాయి దేనికైతే లిస్ట్ లోపల కూడా వాళ్ళకి పేర్లు లేవు. మీకు వాళ్ళు రేపు స్కూళ్ళకి వచ్చిన తర్వాత ఏ కులం నీది అని చెప్తే చెప్పలేరు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొదటిసారిగా ఒక ఎంబీసీ అని చెప్పి, ఇది చాలా చిన్న మాట కాదు, ఇది చూడు వినడానికి చాలా చిన్నగా కనపడతా ఉంటుంది. వాళ్ళకు ఒక గుర్తింపిచ్చి, ఆస్థా ఇచ్చి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి స్కూళ్ళల్లో కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్లో కానీ ముందుకు తీసుకెళ్ళినట్టు ఏ తిరిగవుతా మీరు చెప్పారో, ప్రతి కులము వృత్తులన్నీ పోయిన తర్వాత ఆ వృత్తులన్నీ కలిపేసి వృత్తుల్ని పెట్టి, బ్యాక్వర్డ్ క్లాస్ అనడంతోనే పేరు పెట్టే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఆ వృత్తులు వాళ్ళు చేసే పనులు, దానికి మనం ఎప్పుడైతే సాయం చేస్తామో, దాన్ని ప్రోత్సహిస్తామో అప్పుడే బీసీ కులాలకి మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం. ఏదైనా కానివ్వండి, ఒక్క మాట చెప్తా ఉన్నాను, ఇప్పుడే నేను చూశాను నగారం రోగింది అని చెప్తా ఉంటే, అంతకుముందు సంగతి ఇచ్చేయండి. 14 లోపల మనం కంటెస్ట్ చేసామండి, నిజమే. 14 లోపల అంత పెద్ద మెజారిటీలు రాలేదు, ఓడిపోయినాం. కానీ మొన్న మనం కంటెస్ట్ చేసేప్పుడు మాత్రం ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో నాంపల్లి తప్ప 45% కన్నా మించే వచ్చింది. అది అసాధారణమైన పని, సాధారణమైన పని కాదు. ఇది 45% మీదకి వచ్చిందని చెప్తే కొన్ని జగాలు 60 కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆ 45ని 60 చేసేటి బాధ్యత మీ అందరి మీద ఉంది. అది సహాయక సమ్మేళనం. ఈ సమావేశంలో మనం అనుకునేది ఏమిటంటే, ఏ తీరుగా ఏం తప్పు జరిగి ఉండొచ్చు, ఏమి జరిగి ఉండొచ్చు, దేనివల్ల మనం కొంచెం తక్కువైందని చెప్పి పక్కన వాళ్ళని కలుపుకొని తీసుకెళ్ళడం చాలా అవసరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాను. అభివృద్ధి గురించి మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు. టీఆర్ఎస్ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే అసలు దినాలే పట్టవు, దినాలు సరిపోవు. ఇవాళ ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు మహమూద్ అలీ గారు, ఇవాళ ఎలక్ట్రిసిటీ అంటున్నారు. మొత్తం ఎలక్ట్రిసిటీ పెరిగిపోయింది అని కాదు, ఆనాడు ఏ దినమైతే ఆ ప్రభుత్వాలు పోయినాయో మీకు 58 ఏండల్లా, 58 ఏండల్లా మొత్తం పవర్ ఉండేది 13 lakh megawatts, 13,000 megawatts. ఈ 58 నెలలలోనే మనం దాంట్లో కలుపుకున్నది 23,000 megawatts. డబుల్, ఏదైనా డబులే. తాగడానికి నీళ్లు పెట్టుకుందాం, 36 లక్షల ఇళ్ళకి నీళ్ళు ఇచ్చేసేవాళ్ళం తాగేవాడి నీళ్ళకి. ఇప్పుడు 102 లక్షల ఇళ్ళకి
ఇవ్వాలని చూస్తున్నాం. దగ్గర దగ్గర 90% ఇచ్చాం. ఇంకా 100% ఇవ్వబోతున్నాం. మీరు ఈ తీరుగా ఏ ఇష్యూ అని తీసుకోండి. ఇరిగేషన్లో తీసుకోండి. ఇరిగేషన్లో తీసుకుంటే మనం యాడ్ చేసిందే 120, ఇప్పటికి మనం యాడ్ చేసింది 64 లక్షల ఎకరాలు, 24 లక్షల ఎకరాలు. ఈ తీరుగా ప్రతిదీ డబుల్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రం కూడా చేయలేదని మాట చెప్తా ఉన్నాం. దాన్ని మనం గొప్ప చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అది మీరు చేసింది, ప్రజలు చేసుకున్నది, మన ఫార్మర్ చేసిన సంగతి. కాబట్టి మనం ఎన్ని చేసుకుంటూ పోతున్నాం. ఈ డెవలప్మెంట్ గురించి బాగానే ఉంది. కానీ మన ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం మీ మీద ఉన్న బాధ్యత గురించి మాట్లాడుకుంటే అది మీతో సాధ్యం. కాబట్టి మీరు మొన్నటి రికార్డు ఇవాళ రికార్డు ఇచ్చినప్పుడు ఇంకా ముందుకు మీరు తీసుకెళ్ళగలని ఉన్నది అధికారం. అన్నిటికన్నా గొప్ప దాంట్లో ఏం కలిసిందంటే కేటీఆర్ గారు కలిశారు. ఒక నవయువక శక్తి, నాయకత్వమే కాదు, నాయకుడే కాదు, అదొక శక్తి. ఆ శక్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మీకు స్ఫూర్తి కలిగించినప్పుడు అంతా కేసీఆర్ గారి మాయ అయినప్పటికీ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్న కేటీఆర్ కాబట్టి, కేటీఆర్ని చూసాం కాబట్టి ఉదాహరణలు ఇస్తున్న మనం చెప్పుకోవడం కాదు. ఉదాహరణకు ఒకటిచ్చాం. ఇంతవరకు దేశం లోపలనే ఎక్కడ జరగని తీరు లోపల, హైదరాబాద్లో అస్సలు జరగని తీరు లోపల మన మున్సిపల్ ఎలక్షన్ చూసాం. మున్సిపల్ ఎలక్షన్ 99 గెలిచామంటే అది మామూలు మాట కాదు. 99 సీట్లు గెలిచామంటే ఒక్కటే మనిషిని వెళ్ళాడు. మీకు అందరికీ తెలుసు. ఆ దినం మనం టూర్ల లోపల, సిటీ లోపల టూర్ ఎవరైనా తీసుకున్నారంటే, ఎవరైనా ఎలక్షన్ క్యాంపెయిన్గా ముందు పోయారంటే ఉత్త కేటీఆర్ గారు ఒక్కళ్ళే పోయారు. ఏ తీరుగా మీరు వచ్చారు, ఏ ఉత్సాహంతో మీరు వచ్చారు. వేలాది మంది రోడ్ల మీద నిలబడడం కాకుండా మీటింగ్, చిన్న చిన్న కార్నర్ మీటింగ్స్, ఆ దేంట్లో కూడా 20,000, 15,000 మున్సిపాలిటీకి 15,000 మంది మీటింగ్ రావడం చాలా కష్టం. అటువంటి వచ్చింది. నేను 4-5 ప్లేసుల్లో పోయాను కాబట్టి అక్కడ చూశాను నేను. వచ్చిందంటే ప్రజలలో వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఇంట్లో వాళ్ళు ఎవరు పెట్టుకుంటా ఉంటే, ప్రభాకర్ అన్నాడు, ఎవరు పెట్టుకుంటే నిన్నటి వరకు ఒక జెండా ఉండే, నన్ను రెస్పెక్ట్ చేసినారు. కానీ ఏ దినమైతే నేను గులాబీ జెండా వేసుకున్నాను, నా రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఎవరో పెరిగింది, నీలో పెరగలేదు. నువ్వేం యాడ్ చేసుకున్నది కాదు. ఆ ఇంటి లోపల, ఆ ప్రజల లోపల పెరిగింది. ఆ పెరిగింది ఏదో ఉన్నదో మనం శక్తి. మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ, మన మున్సిపల్ ఎలక్షన్లో చూసాం. ఆ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత నిన్న అసెంబ్లీ ఎలక్షన్లో చూసాం. అక్కడ కూడా కేటీఆర్దే మాయ కనపడ్డది. ఇప్పుడు కూడా కేటీఆర్ గారే ఇది సన్నాహక సమావేశాలని చెప్పుకుంటూ ఎండనక వాననక, పొద్దుననక, సాయంత్రం అనక, మధ్యాహ్నం అనక ఆయన తిరుగుతున్నాడని ఇప్పుడు అడిగారు. ఎందుకు తిరుగుతున్నామని నాకెందుకు చెప్పండి. వాళ్ళ ఫ్రెండ్ ఏదో అడిగిండంట, ఎందుకు ఇంత ఎండలో ఎందుకు తిరుగుతున్నారు అని. అది తిరగడం అనేది మనసుకు తెలుసు. కేటీఆర్ గారి మనసుకి ఏం తెలుసు అంటే, ఎండ కనపడలేదు ఆయనకి, దినం కనపడలేదు, మధ్యాహ్నం కనపడలేదు. మీతో కలవాలా అనేటి ఒక ఆతృత ఆయనలో ఉండే. మిమ్మల్ని కలిసేసి మీతో మాట్లాడి ఏమి చేసుకుంటే బాగుంటుందో చెప్తే మీరు ఇచ్చిన దశతోని ముందుకు పోవాలని ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదైనా కానీ టీఆర్ఎస్ అంటే ప్రజల పార్టీ ఇది. ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం. ఇక్కడ ఇద్దరున్నారు. ఒక వీరుడు, ఒక ఉద్యమకారుడు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ఇంకొక ఉద్యమకారుడు పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ రెండు అవసరం కాబట్టి, ఆ ప్రభుత్వం గురించి ఈ పార్టీ నడవాలి కాబట్టి, ఈ ఇద్దరి కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. దానికి తగ్గట్టు మీరంతా ఉన్నారు. మీ రోల్ని తక్కువ అనుకోకండి. మీ రోల్తోనే ఈ పార్టీ పెరుగుతుంది. మీరంతా ఇప్పుడు ఈ తీరుగా మనం ముందుకు పోవాలని, కేటీఆర్ గారి నాయకత్వం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని, కేసీఆర్ గారి ఆశీస్సులు ఎప్పటికీ మన ఎమ్మటి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై తెలంగాణ.